వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమ. అర్జునం వందే జగదేక వీరం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. మనకి శనీశ్వర స్వామి అనగానే మనం భయపడతాం. చాలా మందికి శని అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని సమయాలలో మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెడతాడేమో, మిగతా సమయాల్లో ఇబ్బంది పెట్టడేమో అనుకుంటారు. కాదు, అసలు అర్ధాష్టమం, అష్టమం, ఏలినాటి శనిలో ఇబ్బంది పెట్టడాలు కాదు, ట్రైనింగ్ ఇస్తున్నాడు మీకు. ఇప్పుడు మా బంధువులు వచ్చారండి అని కోళ్ళను కోసేసి, మేకలను కోసేసి, గారెలు వేసేసి భోజనాలు పెడతారు. ఒక జీవిని చంపేస్తున్నాం అనేటటువంటి ఆలోచన మనం మానేస్తాం. వచ్చినటువంటి చుట్టాలకి మనకు పాపం వస్తుంది, మనం ఈ కోళ్ళని మేకలను కోయడం వల్ల అనేటటువంటి స్పృహ లేకుండా తెగిచ్చేసి బంధువులందరికీ కూడా వాళ్ళని సంతోష పెట్టడం కోసం మీరు కోళ్ళని మేకలు విందు భోజనాలు మంచి మందు కిందు పెడతారు. కానీ మీకు ఏలినాటి శని ప్రభావం వలన, అర్ధాష్టమ శని ప్రభావం వలన, లేకపోతే అష్టమ శని ప్రభావం వలన పెరాలసిస్ వచ్చినా, లేకపోతే పోలీస్ స్టేషన్లో పడినా, కోర్టు కేసుల్లో వచ్చినా ఈ బంధువులు రారు అని చెప్పడమే ఈ ఏలినాటి శని సమయాల్లో ఈ శనీశ్వరుడు మీకు నేర్పించే గుణపాఠం. మీ స్నేహితులతో మీరందరూ కూడా కాలేజీలకు డొమ్మాలు కొట్టి పిల్లల సినిమాలకి, అలాగే చదువుకోండిరా బాబు అని పంపిస్తే గర్ల్ ఫ్రెండ్స్తో తిరగడాలు, ఎక్కడ పడితే అక్కడికి గుళ్ళు గోపురాలు ఈ మధ్యన కొత్త బ్యాచ్లు తయారైనవి, ఇట్లా రకరకాలుగా వెళ్ళేటటువంటి వీళ్ళందరికీ కూడా ఈ స్నేహితులు నీకు అక్కరకు రాదు అని చెప్పడమే శనీశ్వరుడి యొక్క డ్యూటీ ఈ సమయాల్లో. మరి మిగతా టైముల్లో ఏమండి, మాకు అర్ధాష్టమం లేదు, అష్టమం లేదు, ఏలినాటి శని లేదు, మిగతా టైముల్లో శని ఇబ్బంది పెట్టడా అంటే ప్రతిసారి ఇబ్బంది పెడతాడు. అలాగే ఆ ఇబ్బందిలో ఒక క్రమశిక్షణ నేర్పిస్తాడు. మీరు ఎందుకంటే శనీశ్వరుని అంటారు? మీరు అసలు మీరు చేసుకున్న కర్మకి ఫలితం ఇస్తాడంతే. అంటే మీరు పూర్వజన్మల్లో జన్మ పరంపరలో 84 లక్షల జన్మలు ఎత్తొచ్చారు. ఆ జన్మల్లో పాపాలు చేశారు, ఇస్తున్నాడు కష్టాలు. సుఖాలు చేశారు, ఇస్తున్నాడు మంచి సుఖాలు ఇస్తున్నాడు, శుభాలు చేస్తే, మంచి పనులు చేస్తే. అది అంతేగాని శనీశ్వరుడిని ముట్టుకోకూడదు. శనీశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు అస్సలు ముట్టుకోవద్దు. నెక్స్ట్ ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలను ముట్టుకోవద్దు. తర్వాత ఈ యొక్క శనీశ్వరుడు కాళ్ళు కడిగేసుకోండి అభిషేకం చేసిన తర్వాత. శనీశ్వరుడికి అక్కడ మందపల్లిలో అయితే ఇంకా దారుణంగా స్నానాలు చేసేసి నల్ల గుడ్డలు అక్కడే వదిలేసి, నువ్వు వేసుకొచ్చిన ప్యాంటు షర్టు వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం. ఎవర్రా మీరు అంత పండితులరా, బోకునా కొడకల్లారా? ఇదిరా మీరు శనీశ్వరుడి గురించి చెప్పేది? ప్రజలకు ఎలాగూ బుద్ధి లేదు, పామరులకి చెప్పేటటువంటి మీకన్నా ఉండాలి కదా బుద్ధి. అంటే మిమ్మల్ని గౌరవించాలా? మిమ్మల్ని నేను ఇలా పనులు చేసి శనీశ్వరుడిని అవమానిస్తున్నారు. శనీశ్వరుడు ఏమన్నా అంటరాని వాడు అనుకుంటున్నారా మీరు? మీరు తప్పులు చేసి, మీరు బోకు పనులు చేసి, మీరు వెధవ పనులు చేసి మీ కర్మలకు పెరాలసిస్ ఇస్తే శనీశ్వరుడు దేవుడు చేయలేదు. ఏంట్రా దేవాలయాలకు వెళ్ళిపోతే అయిపోద్దా? ఎవడు వెళ్ళమన్నాడు అసలు దేవాలయాలకు మిమ్మల్ని? దేవాలయాలు ఎందుకు పెట్టారు? మత ఐక్యత కోసం, కుల ఐక్యత కోసం. ఓ పంతులు గారు బతుకుతాడు, బయట ఉన్న చెప్పులు స్టాండ్ వాళ్ళు బతుకుతారు, పూల షాపులు బతుకుతారు. ఇందుకే పెట్టారు మీకు. అంతేగాని దాన్ని పండితుల డ్యూటీ అది చెప్పాలి. అబ్బో గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేస్తే వైబ్రేషన్స్ వచ్చేస్తాయి, షర్ట్ ఇప్పేసి మళ్ళీ ఎక్స్ట్రాలు షర్ట్ ఇప్పేసి ప్రదక్షిణాలు. దాన్ని నేను కూడా చెప్పాను. కానీ ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వచ్చేస్తాయి, బాడీ పర్సీవ్ చేసుకుంటుంది, బాడీ తీసుకుంటుంది, నెగిటివ్ పోతుంది, పాజిటివ్ వచ్చేస్తుంది. చెప్తా, అది డ్యూటీ అది. అలాగే పంతులు డ్యూటీ పంతులు చేస్తాడు. పంతులు బతుకుతాడు, ఇక అమ్ముకునేటటువంటి వాళ్ళు బతుకుతారని పెడతారు దేవాలయం. అక్కడికి వెళితే మీ డ్యూటీ మీరు చేయకుండా వాడు ఏంటంటే స్పెషల్గా ఉండాలి, యునిక్గా ఉండాలని శనీశ్వరుని ముట్టుకోకు, శనీశ్వరుని అక్కడే బట్టలు వదిలేసి బట్టరా మీరు. మీకు వస్తుందిరా పక్షపాతం ఇలా చెప్తే. సో బీ కేర్ఫుల్ వై ప్రీచింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్. ఏంట్రా శాస్త్రాలు ఎక్కడనే? స్టోపెడ్ ఫాలోస్. సో ఈ విధంగా చేస్తే ఇటువంటి చెప్పిన వాళ్ళ వీళ్ళకే కాకుండా పాటించినటువంటి వాళ్ళకు కూడా మిమ్మల్ని తప్పకుండా పీడిస్తాడు. రౌరవాది నరకాలకు విసిరేయడం కాదు, అసలు ఎక్కడుండగానే చూపిస్తాడు. శనీశ్వరుడు శివుణ్ణి లెక్క చేయడు, విష్ణువుని లెక్క చేయడు, బ్రహ్మను లెక్క చేయలేదు, అండ్ ఈ ఎదిరించి పడేశాడు. అండ్ ఇట్ ఈస్ అన్ అటానమస్ ప్లానెట్. ముందే చెప్పాను నేను, ఇండిపెండెంట్ సంస్థ. ఎలాగైతే ఒక ఏఐసిటిఈ, ఒక యూజిసి,
ఒక అటానమస్ బాడీస్ ఉన్నాయో, ఇండిపెండెంట్ చార్జెస్ ఉన్నటువంటి బాడీస్ అది. సో ఎప్పటికీ ఆయన ఆన్సరబుల్ కాదు శనీశ్వరుడు. బ్రహ్మకి మిగతా గ్రహాలు నోరు మూసుకొని వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాలి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇవ్వాలి. శనీశ్వరుడికి దెర్ ఇస్ నో నెసిటీ. ఈవెన్ నవగ్రహాల నాయకుడైనటువంటి రవి కూడా వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాలి. అండ్ శనీశ్వరుడు అంటే రిఫార్మేటివ్ ప్లానెట్, అండ్ హీ విల్ రిఫార్మ్ ద సొసైటీ, హీ విల్ అమెండ్మెంట్ ప్లానెట్ అది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వాళ్ళు పాత లాస్ రాసి ఇది అని అన్నప్పుడు నీకు దాన్ని అమెండ్ చేస్తాడు ఆయన. బలి చక్రవర్తి ప్రైడ్ దానాలు చేశాడు, ప్రైడ్ అహంకారం వచ్చింది. అదే అప్పుడు ఏం చేశాడు, విష్ణుమూర్తిలో దూరి ప్రైడ్ అనేటటువంటి దాని వల్ల గొప్ప నేను దానం చేస్తున్నాను, చాలా మంది దానం చేస్తారు, మంచిది, అంతవరకు బాగుంది. మీ పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఏంటా? ఇంటికెళ్ళి మీ ఫ్రెండ్స్ గొప్ప చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు? మీరు ఈ కుడి చేత్తో చేసిన దానం ఎడం చేత్తకి తెలియకూడదు, దానికి గుప్త దానం అంటారు. గుప్త దానం అంటే పేదోడికి అన్నం పెట్టారు. తిరుపతిలో హుండీలో మాత్రం అది కిరీటం వేసాడు, లేకపోతే కట్టలు వేసాడు అంటాడు. దేవస్థానం ఏం చేస్తుంది? చెప్పుద్ది రా, మళ్ళీ ఇంకొకటి వస్తాడని ప్రచారం చేసుకుంటారు. దిస్ ఇస్ నాట్ ద వే. ఏం పేద ప్రజలు కనపట్లేదా నీకు? వికలాంగులు కనపట్లేదా? అనాథలు కనపట్లేదా? తర్వాత సాధు సత్పురుషులు కనపట్లేదా? సాధువులు వాళ్ళకి 10 రూపాయలు అయ్యో కానీ దేవాలయాల్లో వేస్తాం. ఇది దీనికి ప్రవచనకారులు చెప్తా ఉంటారు. ఏంటి? వెళ్ళిపోండి దేవాలయాలకు, వెళ్ళిపోండి కర్మలు పోద్ది. వీళ్ళ కర్మలే పోవు, వీళ్ళ పిల్లలే సగం మంది వదిలిపడేశారు. వీళ్ళ కుటుంబాలనే వికలాంగులు, వాళ్ళు వీళ్ళు మధ్యస్థిమితం లేనటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. అంటే చెప్తే శనీశ్వరుడు మరి ఊరుకుంటాడా? ఇస్తాడు. కాబట్టి ఒళ్ళు దగ్గరట్టుకొని చెప్పాలి ఎవడు చెప్పినా సరే. సో మీరు నాన్ సెన్స్ అంతా చెప్తూ ప్రజల సొసైటీని మీరు నాశనం చేస్తుంటే అటువంటి విధవాళ్ళందరినీ కూడా రిఫర్మేషన్ చేసుకొస్తూ ఉంటాడు. రిఫర్మేటివ్ ప్లానెట్ అంటారు దీన్ని. కాబట్టి శనీశ్వరుడు ఎవరికి భయపట్టు. అండ్ కొన్ని సంవత్సరాల పాటు విష్ణువుతో యుద్ధం చేస్తే ఏం చేస్తాడండి విష్ణు? ఆల్టర్నేటివ్ గా ఆఖరికి ఆయన కాలు విరగకూడదు. శివుడు అంశ అండి. శనీశ్వరుడు అంటే రిఫర్మేషన్ ఇచ్చారు ఆయనకి, దండం పట్టుకున్నాడు ఆయన. కాబట్టి తోలు తీసేస్తాడు. ఇంకెప్పుడు అలాంటివి కానీ చెప్పకండి, ఇలాంటి నాన్ సెన్స్ అంతా చెప్పకండి. ఇప్పటికైనా తోటి మీరంతా మా గురువులు, మా చక్కగా మిమ్మల్ని పండితులను గౌరవించాలా. ఇఫ్ యు టెల్ లైక్ దిస్, డెఫినెట్లీ ఐ విల్ కండెమ్ ఆల్ దిస్ బ్లడీ నాన్ సెన్స్. ఇకపోతే ప్రజలు వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాష్టమ రాహువు, పంచమ శని, అష్టమ గురుడు ఈ 2025 సంవత్సరం అంతా కూడా జరిగింది. మరి మనకి అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు మనకి ఈ 2025 సంవత్సరంలో అష్టమ గురుగ్రహ ప్రభావం జరిగింది. ఆ తర్వాత నుంచి అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనము ఈ 2026 సంవత్సరంలో అంతా కూడా భాగ్యంలోకి రావడం వల్ల శని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీకు ఉంటుంది. మీ అనురాధ నక్షత్ర జాతకులు ఎవరైతే వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారో, అయితే మిగతా నక్షత్ర జాతకులు కూడా మీకు లాభాలు అనేటటువంటి శని ప్రభావం వలన జరగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఇనుము వ్యాపారము, ఐరన్ బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఆదాయాలు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అనారోగ్యంతో మనం టపిమని ఎగిరిపోతారేమో అని భయపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ వాళ్ళు లేచి నిలబడి కూర్చో ఉంటారు. కోడళ్ళు ఆశ్చర్యపోతారు అనమాట. ఏంటి మళ్ళీ చనిపోతారు అనుకున్నాం మా అత్తగారు, మళ్ళీ లేచిందని. ఇప్పుడున్న జనరేషన్ కోడళ్ళు ఏంటంటే అత్తలు ఉండకూడదని కొంతమంది అనుకుంటా ఉంటారు. వాళ్ళు సంభ్రమాశ్చర్యాలకు లోనైపోతారు వెంటనే లేచేసారు. ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనశ్శాంతి అనేటటువంటిది లేకుండా ఉన్నప్పటికీ కూడా మరి అక్టోబర్ 2026 సంవత్సరం తర్వాత వీళ్ళందరికీ కూడా మనశ్శాంతి కలగడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే కొత్త అడ్మిషన్స్లో విద్యార్థులని అందరినీ కూడా చేర్పించడము, వాళ్ళకి చదువులకు సంబంధించి అధికంగా ధనం ఖర్చు అవ్వడము ఇలాంటివి జరుగుతాయి. ఆదాయం బాగా ఉన్నప్పుడు ఖర్చులు దానికే ఉందండి. ఖర్చులు కూడా అధికమైనటువంటి ఖర్చులు బంధువులతోనూ వీళ్ళతోనూ మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క విందు వినోద కార్యక్రమాలకి, పెళ్ళిళ్ళకి అన్నిటికీ మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా మనం ఏం చేస్తామండి, ఈ రాశి వారికి అందరికీ కూడా మనం అనుకున్న పనులు అనుకున్నట్లు మనం ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త వ్యాపారాలు మీరు స్టార్ట్ చేయడము ఇలాంటివన్నీ జరుగుతాయి. 2-3 రకాల వ్యాపారాలు కూడా మీరు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా ఈ వృశ్చిక రాశి వారి సంతాన విషయంలో కాస్త ఆలోచన అనేటటువంటిది అధికంగా
ఉండడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అంటే ఈ రాశి వారికి అందరికీ కూడా మనం ఏం చేయాలండి అని అంటే పరిహారాలు కొన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే ఈ యొక్క శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్లని వస్త్రాలను ఇచ్చి ఉదయం 8 గంటల 5 నిమిషాలకి దానాలు చేయండి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేయండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.